ఎవరొచ్చుంటారు? మళ్ళీ ఆ రాక్షసుడే వచ్చాడా, లేదంటే ఇంకెవరైనా వచ్చారా? బెళహరి, హాయ్ వదినా. అమ్మ పద్మావతి, లోపలికి రామ్మా. రామ్మా, కూర్చో. వీణ్ణి తీసుకొని ఇక్కడికెందుకొచ్చావమ్మా? ఫోన్ చేస్తే నేనే బయటకొచ్చుండేదాన్ని కదా. వీడు అమ్మని చూడాలని గొడవ చేస్తున్నాడు వదినా. ఒకసారి చూపిద్దామని తీసుకొచ్చాను. వెంటనే వెళ్ళిపోతాం. నువ్వొచ్చినందుకు నాకు బాధలేదమ్మా. నువ్వొచ్చే సమయానికి ఆ రాక్షసుడొచ్చాడంటే ఈసారి బెళహరిని ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతాడమ్మా. అదే నా భయం. అతని కర్మ కన్ను కొడితే కాని నేనున్నప్పుడు రాడొదినా. నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. ఒరే బిలహరి, మీ నాన్నొస్తాడేమోనని మీ అమ్మ టెన్షన్ పడుతోంది. ఆ టెన్షన్ మొత్తం పోయేలాగా ఒక 4 మాటలు మాట్లాడు. రంగాచారి తాతయ్యకేమో పిలకలేదు, అండలమ్మమ్మకేమో తీరికలేదు, శ్రీనివాస్ మామయ్యకేమో పనే లేదు, ఇక త్రిపురకి బుర్రే లేదు. రే, నేను చెప్పమన్నదేంటి, నువ్వు చెప్తున్నదేంట్రా? 4 మాటలు మాట్లాడమన్నావు, నాకు తెలిసిన 4 మాటలు చెప్పాను. అమ్మా పద్మావతి, పోయి వీణ్ణి అడిగావా? వీడికి మా తమ్ముడి కన్నా చాదస్తం ఎక్కువ. ఒక్క మాట తిన్నగా చెప్పడు. వదినా, మీకొక గుడ్ న్యూస్. ఏంటమ్మా అది? ఉండి చూపిస్తాను. చూడు. చూసా వదినా, మీ తమ్ముడు మేనల్లుడికి ఎంత దగ్గరయ్యాడు. అవునమ్మా, వీడు ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పటినుంచి ఎలా నెట్టుకొస్తాడా, అందర్నీ ఎలా మెప్పిస్తాడా అని టెన్షన్ పడ్డాను. కాని వీడు అసాధ్యుడు. వీడి మావయ్యని ఇట్టే బుట్టలో వేసుకున్నాడు. బుట్టలో వేసుకోవడానికి మావయ్య ఏమైనా బత్తాయికాయ, పప్పాయికాయ? మావయ్య చాదస్తం పెరిగిన చింతకాయ. ఆయన్ని నేను బుట్టలో వేసుకోవడం కాదు, ఆయనే నన్ను బుట్టలో వేసుకుంటున్నాడు. ఏంట్రా, మీ మావయ్య చాదస్తం కాదు చింతకాయ? నిన్ను వదినా, ఏమైంది? ఏంటా కన్నీళ్ళు? ఏం లేదమ్మా, ఈ రోజు కోసమే ఎంతో కాలంగా ఎదురుచూశాను. ఈ వీడియో చూడు. నాన్నగారు బెళహరికి ముద్దు పెడుతుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఈ సంతోషానికి కారణం నువ్వేనమ్మా. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో నువ్వు నాకు మరదలుగా వచ్చావు. నా బాబు గురించి నాకు ఏ టెన్షన్ లేదమ్మా. అమ్మ పద్మావతి, పొరపాటున ఆ రాక్షసుడే వచ్చుంటాడు. కొంప కొల్లేరవుతుందమ్మా. నువ్వు బెళహరిని తీసుకుని లోపలికి వెళ్ళు. వదినా, నువ్వేం భయపడొద్దు.
అతనొస్తే నేను చూసుకుంటానంటున్నాను కదా, అవసరమైతే పోలీస్ కంప్లైంట్ కూడా ఇద్దాం. అయ్యో పద్మావతి, అనవసరమైన గొడవ చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఈ ఒక్కసారికి నా మాట విను. పిల్లాన్ని తీసుకొని అదిగో ఆ గదిలోకి వెళ్ళు. త్వరగా వెళ్ళమ్మా, లేకపోతే పిల్లాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. సరే వదినా, రారా. ఏంటి షాక్ అయ్యావా? నానా బెళహరి తప్పుగా డాడీ వచ్చాడు రా. ఎక్కడున్నావు రా? ఎక్కడున్నావు నాన్నా? బెళ్ళ డాడీ వచ్చాడు రా. ఏ విజయలక్ష్మి, ఏడేనా కొడుకు? అదేంటి, నెల రోజుల క్రిందటే కదా 50,000 ఇచ్చాను, అప్పుడే వచ్చావేంటి? నువ్విచ్చిన 50,000కి 50 ఏళ్ళు తాగుతూ కూర్చుంటారు. మరి నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పు. వేర్ ఈజ్ మై ఏటీఎం మిషన్? ఎందుకు? ఎందుకంటావేంటే, ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. బంపర్ ఆఫరా? ఎస్. ఎవరో విఐపీలు, శతకోటీశ్వర్లు, పెళ్ళై 20 ఏళ్ళైనా పిల్లలు పుట్టలేదంట. మన దరిద్రపు ముఖం వాడిని దత్తత ఇచ్చేస్తే నాకు 10 లక్షలు ఇస్తామంటున్నారు. వాళ్ళకి ఇచ్చేస్తాను, 10 లక్షలు తెచ్చేస్తాను. 10 లక్షల కోసం పిల్లాన్ని అమ్మేస్తావా? నేనెందుకు అమ్మేస్తానే, జస్ట్ దత్తతకి ఇస్తాను అంతే. ఒక 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి నెల నెల 1 లక్ష రూపాయలు బ్యాంకులో వేస్తా అన్నారు. దాంతో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడ నా కొడుకు చూపించు. వేర్ ఇస్ మై సన్? దుర్మార్గుడా, చివరికి కన్న కొడుకుని కూడా అమ్ముకునే స్థితికి వచ్చావన్నమాట. మర్యాదగా బయటికి వెళ్ళు, లేదంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. నీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఎక్కడ నా కొడుకు? వేర్ ఈజ్ మై సన్? లేడు. నేను వాణ్ణి అమెరికా పంపించేశాను. 5 రోజుల్లోపే అమెరికా పంపించేశావా? ఎస్. నీలాగే బెళహరిని ఒకళ్ళు దత్తతకు అడిగారు, వాళ్లతో పాటు పంపించేశాను. ఇక జీవితంలో నీ కంటికి కనిపించడు. ఏంటే కామెడీలు చేస్తున్నావా? వాడు ఖచ్చితంగా ఈ ఇంట్లోనే ఉండుంటాడు. అడందపుగా ఆగు. నేను ఎక్కడ తీసుకెళ్ళిపోతానోనని ఎదవ నాటకాలు ఆడుతున్నావు కదా, పక్క తప్పుకో. వద్దు, నా మాట విను. నేను చెప్పేదంతా నిజం. నిజమో అబద్ధమో నేను తెలుస్తాగా, తప్పుగా.
ఎక్కడున్నావురా? రే పిల్ల, వద్దు. రే పిల్ల, రే ఎక్కడున్నావు నాన్న? అమెరికా వెళ్ళి ఏం చేస్తావు చెప్పు? అదే నా దగ్గర ఉన్నావు అనుకో, హ్యాపీగా ఇద్దరం కలిసి అడుక్కోవచ్చురా. ఎక్కడ ఉన్నావురా బెలారి? బెలా, నాన్న బెలారి, నాన్న బెలారి, నాన్న బెలారి, బెళహరి. ఏయ్, పిచ్చి పట్టిందా నీకు? లేడని చెప్తుంటే ఇల్లంతా వెతుకుతున్నావెందుకు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేక పోలీసులకి ఫోన్ చేయమంటావా? ఇప్పుడు పోలీసులు వస్తే అసలుకే ఎసరొస్తుంది. నైస్గా ఇక్కడి నుంచి తప్పించుకుని ఇంకోసారికి దీని లెక్క సెటిల్ చేద్దాం. పిచ్చి మొహం దానా, ఈ మాత్రం దానికే పోలీసుల దాకా ఎందుకే? కానీ ఒక్కటి మాత్రం నిజం, వాడు అమెరికా వెళ్ళలేదు. అమెరికా వెళ్ళాడని చెప్పాను కదా. పిచ్చి మహందాన, నీ కొడుకే గనక అమెరికా వెళ్ళి ఉంటే ఇక్కడ నువ్వెందుకు టెన్షన్ పడతావు? నీ మొహమంతా చెమటలు ఎందుకు పడతాయి? ఆ చేతులు ఎందుకు అలా వణుకుతూ ఉంటాయి? ఈ సిగ్నల్స్ చాలే నీ కొడుకు ఇక్కడే ఉన్నాడని చెప్పడానికి. మళ్ళీ వస్తా, వచ్చి నీ తల్లి కొడుకుల సంగతి తేలుస్తా. బాయ్. ఎందుకు వదిలేసావు వదినా? నేనన్నట్టుగానే పోలీసులకు ఫోన్ చేసి పట్టివ్వాల్సింది. పీడ విరగడైపోయిండేది. వద్దు పద్మావతి, ముందు నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. వాడు డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతాడు. అవసరమైతే నా బిడ్డ ప్రాణాలనైనా తీస్తాడు. పైగా ఇప్పుడు 10 లక్షలకి ఎవరికో బేరానికి కూడా పెట్టేశాడు. ఛ! కన్న కొడుకు నమ్ముకునే ఇలాంటి కస ఇవన్నీ ఫస్ట్ టైం చూస్తున్నాను వదినా. ఏది ఏమైనా మన జాగ్రత్తలో మనం ఉండాలమ్మా. పొరపాటున గనక పిల్లాడు వాడి కంట పడ్డాడో ఆ తర్వాత మనం ఎవ్వరం కాపాడలేం. అంత లేదు వదినా, నువ్వు కాబట్టి భయపడుతున్నావు. అదే నేనైతే ఇప్పుడే ఇక్కడే అతని లెక్క సెటిల్ చేసుండేదాన్ని. అతను క్షేమంగా ఉండాలి అనుకుంటే మన బిలహరి జోలికి రాకుండా ఉండాలి. పొరపాటున వచ్చాడో బిలహరి జోలికి ఎందుకు వెళ్ళాన్రా అని కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను వదినా. నీ మీద నాకు ఆ నమ్మకం ఉందమ్మా. ఆ ధైర్యంతోనే బతుకుతున్నాను. ముందు వీణ్ణి తీసుకుని వెళ్ళిపో అమ్మా. మళ్ళీ వాడొచ్చాడంటే లేనిపోని గొడవలన్నీ జరుగుతాయి. సరే వదినా, నువ్వు జాగ్రత్త. ఎనీ టైం ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయి, నేను చూసుకుంటాను. సరేనమ్మా. జాగ్రత్త నాన్న, అల్లరి చేయకు. తీసుకెళ్ళు. రారా. బాయ్ అమ్మా. జస్ట్ ఇంతే. ఇంతకీ ఏ షాంపూ వాడుతున్నావు? కుంకుడుకాయ. కళ్ళు మండవా? మండుద్ది. ఓ, గుంట మంచి మంట మీద ఉన్నట్టుంది. హాయ్ సార్, గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్. కూర్చో. ఏదో పిండోడు ముఖం వేసుకోండి. రావయ్య శ్రీనివాసరా, నీకోసమే ఎదురు చూస్తాను. ఊరుకోండి సార్, నా కోసం ఏమిటి? మీరు ఎవరి కోసమైనా ఎదురు చూడాల్సిందే. వెనకాల చూస్తే ఎవరు కనిపించరు కదా. జోకులు, నీ ఎదవ జోకులు మడిచి జోకులు ఎట్టుకో. నాకు అర్జెంటుకో పిల్లోడు కావాలి. ఏమిటి, మీకు అర్జెంట్గా పిల్లోడు కావాలా? అవును. అయితే వెంటనే పెళ్లి చేసేసుకోండి. అప్పుడు ఒకడేమిటి, కాలం కలిసి వస్తే కవల పిల్లలే పుట్టేస్తారు. హలో, నేనేటి మాట్లాడతాను, నువ్వేటి మాట్లాడతాను?
పిల్లోడు కావాలంటే నాకు వారసుడి గట్టి కాదు, మరి డెమో ఇవ్వడానికి చిన్న పిల్లోడు కావాలి. అంటే మీరు చెప్పింది యాక్టింగ్ చేయడానికా? అవును, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఒక ఆర్ట్ ఫిల్మ్ చేస్తానట. దాని కాస్ట్యూమ్ డిజైన్ మనకే వచ్చింది. ఆ ఆర్ట్ ఫిల్మ్ లో నటించడానికి ఓ చిన్న పిల్లడు కావాలట. అందుకని నువ్వు వెళ్ళిపోయి ఒక చిన్న పిల్లని తీసుకొచ్చినావనుకో, ఆ కాస్ట్యూమ్ అది తొడిగేసి ఒక డెమో తీసి వాళ్ళకి పంపించేద్దాం. అప్పుడు సినిమా కాంట్రాక్ట్ మొత్తం మనకే వస్తుంది. ఎలాగుంది? సినిమా కాంట్రాక్ట్ మనకే వస్తుంది సార్, కానీ మన దగ్గరికి రావడానికి చిన్నపిల్లడు ఉండాలి కదా. వండాలి కదండి తెలగయ్యా, ఎక్కడో ఒక దగ్గర ఎత్తుకొని తేవాలి. ఇప్పటికిప్పుడు అంటే కష్టం సార్. అయితే నువ్వు ఆఫీస్లో ఉండడం కూడా కష్టమే. వెంటనే రిజైన్ చేసి వెళ్ళిపో. అదేమిటి సార్ అలా అంటారు? ఎస్, ఒక చిన్న పిల్లోడిని కూడా తేలని నువ్వు ఈ కంపెనీలో జాబ్ ఎందుకయ్యా? కూకొని జీతం తీసుకోండికే. అసలు నువ్వు ఇక్కడ ఉండకు, నువ్వు వెళ్ళిపో. సరే సరే సరే, నా ఉద్దేశం అది కాదు సార్. ఇప్పుడు చిన్నపిల్లోడిని తీసుకురావాలంటే వాడికి ఎంతో కొంత రెమ్యూనరేషన్ ఇవ్వాలి కదా. రెమ్యూనరేషన్ కోసమా? అదే మాత్రం చెప్పి ఎంత కొంత ఇచ్చిందిలే, వెళ్ళి తెచ్చే. అబ్బో, వీడేదో మంచి ఊపు మీద ఉన్నాడు. మన బిలహరి గారిని తీసుకొచ్చి వాడే చైల్డ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి ఆ డబ్బులేవో మనమే నొక్కేస్తే పోతుంది. కానీ ఒక 5,000 తీసుకో. నేనేదో 500 అడుగుదాం అనుకుంటే వీడేమిటి 5,000 అనేసాడు. సర్లే, మంచి ఆఫర్. ఓకే సార్, సూపర్ సార్. మీరు అదే మాట మీద నిలబడితే 10 నిమిషాల్లో చిన్నపిల్లోని తీసుకొచ్చేస్తాను. మరిందుకు లేటు, ఇల్లు. ఈ అమ్మాయి ఆ రోజు డెన్లో చనిపోలేదా? అంటే బతికే ఉందన్నమాట. వీడు నా కొడుకే కదూ. మరి నా పెళ్ళాం వాడిని అమెరికా పంపించానని చెప్పింది అంటే మనం నమ్మింది నిజమన్నమాట. ఇక్కడే ఎక్కడో దాచేసి వాడిని అమెరికా పంపించానని అబద్ధం చెప్పిందన్నమాట. అయ్యో, బెళహరి పద్మావతితో పాటు వెళ్లటం ఈ రాక్షసుడు చూసేశాడే. ఇప్పుడు గనక వీడు పద్మావతిని ఫాలో అయ్యాడు, ఇంటికి వెళ్తాడు. మా అమ్మ నాన్న అందర్నీ చూస్తాడు. దాంతో అందరికీ నిజం తెలిసిపోతుంది. నేను పడ్డ కష్టమంతా వృధా అయిపోతుంది. జీవితంలో నా బిడ్డ ఆ ఇంటి మొహం చూడ్డానికి ఉండదు. అర్జెంటుగా ఈ విషయం పద్మావతికి చెప్పాలి.